హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది పప్పుచారులోకి అదిరిపోతుందండి. ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని చికెన్ పీసులు వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలండి. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలు చల్లారిన తర్వాత నేను చూపించే విధంగా చిన్న చిన్న పీసుల కింద తీసుకోవాలి. బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పీసులు తీసుకున్న తర్వాత బోన్స్ వద్దనుకుంటే పక్కన వేసేసుకోండి, లేదంటే మీకు ఇష్టమైతే బోన్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోండి. నేనైతే బోన్స్ కూడా వేసేసాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఈ పీసులన్నీ మనం ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇది బ్రౌన్ కలర్లోకి రావాలి మనకి. ఇలా పీసులన్నీ పక్కకు పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు తగినంత కారం, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఉడుకుతున్నప్పుడే చికెన్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఒక నిమిషం మూత పెట్టుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాలు అయితే మనం మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అంతాను. మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది 2 రోజులు బయట పెట్టుకున్నా ఏమవుతుంది, మంచి టేస్టీగా ఉంటుంది. పప్పుచారులోకి అయితే చాలా బాగుంటుందండి ఫ్రై. అంతేనండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.